హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బేబీ టాకీస్ తెలుగు. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రివ్యూ దేని గురించి అంటే వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ సెప్టెంబర్ 27 అయింది కదా, దాని మీద ఎపిసోడ్ చేస్తున్నాం అనమాట. సో నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆడియన్స్ అడుగుతారనమాట, ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఆడియన్స్ లోంచి ఒకరు చెప్తారనమాట, ఇది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాబట్టి అలా ఎవరు ఉండట్లేదు, హౌస్ లోకి వెళ్ళిపోతున్నారు, పర్మిషన్ తీసుకోవట్లేదు, ఏది కావాలంటే అది తినేస్తున్నారని చెప్పారు. సో దాంతోపాటు ఇంకొన్ని అప్డేట్స్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అందరికీ తెలుసు, మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన గారు ఎలిమినేషన్ అయ్యారు. తనను ఒక సపరేట్ రూమ్ లో ఉంచారు. సో తను స్టేజ్ మీద తీసుకొస్తారు. అంతా అందరితో మాట్లాడిన తర్వాత తను ఆల్రెడీ 2 days లోపల ఉండి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం విందనమాట. సో రాముని గట్టిగా అడిగిద్ది. సో ఒక ఓజీ లాగా కంబ్యాక్ ఇచ్చి అందరినీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, మీరు నా గురించి ఇలా తప్పుగా అనుకుంటున్నారు, నేను మీ అందరి గురించి చాలా మంచిగానే చూసుకుంటున్నాను కదా, మీరు నన్ను ఇలా అంటారు అని చెప్పి రాముని అండ్ భరణి గారిని ఇలా కొంతమందిని ఆవిడ డైరెక్ట్ గా అడిగేసింది అనమాట. సో మొత్తం ప్రాసెస్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మాన్యుల్ బాగా ఏడ్చారు, సంజన గారు ఏడ్చారు. అండ్ బయటికి వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో నాగార్జున గారు మళ్ళీ వెనక్కి పిలిచి ఒక్క నిమిషం సంజన అని చెప్పి బిగ్ బాస్ సంజన గారికి ఒక స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు. అదేంటి అంటే, హౌస్ లో ఉన్న నలుగురు ఎవరైనా సాక్రిఫైస్ చేస్తే తను లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది అనమాట. సో అది కూడా ఏంటంటే ఒక బ్యాటరీ టాస్క్ అనమాట. సో ఒక్కొక్క సాక్రిఫైస్ కి 25% బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా 100% బ్యాటరీ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే సంజన గారు లోపలికి వెళ్తారు. సో ఈ టాస్క్ లో సో ఎవరి నేమ్స్ వస్తాయో తెలియదు, ఒక గ్లాస్ బౌల్ లో నాగార్జున గారు షీట్స్ అన్ని వేసి పెట్టారనమాట. సో ఫస్ట్ నేమ్ ఇమాన్యుల్ నేమ్ వస్తుంది అనమాట. ఇమాన్యుల్ కి ఇచ్చిన సాక్రిఫైస్ ఏంటి అంటే, తన కెప్టెన్ అయ్యాడు, మొన్ననే అయ్యాడు కెప్టెన్, కష్టపడి కెప్టెన్ అయ్యాడు. బట్ తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేసుకోవాలి తను. సో తను ఏమీ ఆలోచించకుండా ఒక్క సెకండ్ లో కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసేసి ఐఎమ్ రెడీ సార్ అని చెప్పారు. సో ఇమాన్యుల్ అలా చేయడం వల్ల తన యొక్క మంచితనము అండ్ తనకి సంజన గారి మీద ఉన్న ప్రేమ, అఫెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే తన కెప్టెన్ గా ఉంటే నెక్స్ట్ వీక్ తన నామినేషన్స్ లో ఉంటాడు, ఇమ్యూనిటీ వస్తుంది. సో అది తెలిసి కూడా పర్వాలేదు, నామినేషన్స్ లోకి వెళ్ళినా ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదు అనుకొని సంజన గారి కోసం ఒక స్టెప్ ముందుకు వచ్చి కెప్టెన్సీని సాక్రిఫైస్ చేశారు. సో 25% బ్యాటరీ ఇంక్రీజ్ అయింది. సో ఇమాన్యుల్ గారు ఇలా చేయడం వల్ల ఆడియన్స్ లో తన గ్రాఫ్ కూడా పెరిగింది. ఆల్రెడీ తను గ్రాఫ్ హైలోనే ఉంది, ఇప్పుడు ఇంకొంచెం హైలో ఉందన్నమాట. నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో సెకండ్ చిట్టీలో నేమ్ ఎవరిది వస్తుందంటే మన తనూజ నేమ్ వస్తుంది అనమాట. తనూజకి ఇచ్చిన సాక్రిఫైస్ ఏంటి అంటే, తన కాఫీ అంటే తనకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కాఫీ కోసం పెద్ద గొడవలే చేసింది లోపల. అలాంటిది ఇక సీజన్ మొత్తంలో తన కాఫీ తాగడం కాదు కదా, కనీసం కొంచెం సిప్ కూడా వేయకూడదు అని సాక్రిఫైస్ చేయమన్నారు. తను కూడా అంటే ఎక్కువసేపు ఆలోచించుకోలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆలోచించుకొని ఓకే అని చెప్పేసింది అనమాట. సో తనుజ మీద ఉన్న గ్రాఫ్, ఆడియన్స్ గ్రాఫ్ కూడా కొంచెం పెరిగింది. ఎందుకంటే తను కూడా చెప్పొచ్చు కాఫీనే కదా అని చెప్పి, తను లోపల ఉంటే బయట ఉంటే అనుకోవచ్చు. బట్ తనకు కూడా తను ఇలా సాక్రిఫైస్ చేయడం వల్ల తనకు కూడా సంజన గారి మీద ఉన్న లవ్ అండ్ కేర్, ఎఫెక్షన్ తెలుస్తుంది. అండ్ థర్డ్ షెట్టి మన శ్రీజ నేమ్ వస్తుంది అనమాట. శ్రీజ నేమ్ వచ్చినప్పుడు క్లాత్స్ మొత్తం ఒక పెయిర్ ఉంచుకుని మొత్తం వెనక్కి పంపించేయాలి, సీజన్ మొత్తం ఇంకా అదే డ్రెస్ లో ఉండాలి అని ఏం మెన్షన్ చేయలేదు, కానీ బట్టలు వెనక్కి పంపించాలని మెన్షన్ చేశారు. తను శ్రీజ ఆలోచించుకుని నో సార్, నో ఐ కాంట్ అనేసింది. బట్ బట్టలే కదా సాక్రిఫైస్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ తనకి పడుతుంది, సో వేరే వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు. సో ఆ కండిషన్ పెట్టలేదు కాబట్టి బిగ్ బాస్ తను క్లాస్ సేవ్ చేస్తే తన గ్రాఫ్ ఆల్రెడీ చాలా లోగా ఉంది బయట. ఎందుకంటే పిచ్చిగా అరుస్తుంది, టోన్ వేసుకుని పడటం తప్ప కొంచెం థింకింగ్ పవర్ లేదు. సో అనిపించింది నాకు. బట్ తను నో చెప్పేసింది, బ్యాటరీ పెరగలేదు. సో ఇంకొక ఛాన్స్ రితుకి ఇస్తారనమాట. రితుకి ఇచ్చినప్పుడు తనకు వచ్చిన సాక్రిఫైస్ ఏంటంటే హెయిర్ కట్ చేసుకోవాలి, బాయ్ కట్ చేసుకోవాలి. సో రితు చాలాసేపు ఆలోచించుకొని మళ్ళీ నాగార్జున గారిని అడుగుతుంది అనమాట, నేను కట్ చేయడం వల్ల తను నిజంగా లోపలికి వస్తారా అంటే, నాగార్జున గారు అంటారు 75% పెరిగినప్పుడు లోపలికి వచ్చే పాసిబిలిటీ 75% ఉన్నట్టే కదా, ఆలోచించుకొని చెప్పమంటారు. రీతు ఓకే సార్ అని చెప్పింది. సో ఒక అమ్మాయికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, తెలిసిన విషయమే.
బట్ లాస్ట్ సీజన్లో ప్రియాంక గారికి ఇక్కడ వరకు కట్ చేశారు, బట్ రీతుకి ఇక్కడ వరకు కట్ చేశారు. బట్ హెయిర్ కట్ చేసుకోవడం ఒక చాలా పెద్ద టాస్క్ అనమాట. కెప్టెన్సీ అనేది ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ తెచ్చుకోవచ్చు, కాఫీ తాకపోయిన పర్లేదు, కానీ హెయిర్ పెరుగుతుంది. బట్ హెయిర్ కట్ చేసుకోవడం తను సాక్రిఫైస్ చేయడం చాలా మంచిది అనిపించింది. తను నెగిటివ్గా ఉన్న తను కొంచెం పాజిటివ్ అనిపించింది నాకు. సో ఆడియన్స్లో కూడా సేమ్ ఫీలింగ్, తన గ్రాఫ్ పెరిగింది. కట్ చేసుకునేటప్పుడు కాస్త ఏడ్చింది, సో ఎమోషనల్ అయింది, ఆబ్వియస్లీ అందరూ తెలిసిన విషయమే. అండ్ తర్వాత చిట్లో మన సుమన్ శెట్టి గారి నేమ్ వస్తుంది అనమాట. సుమన్ శెట్టి గారు ఈ మధ్య హరీష్ గారితో ఎక్కువ తిరగడం వల్ల ఆయన్ని బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా కాదు, మంచిగా ఉండకూడదు, 6 గంటల ఉండాలి అన్నట్టు అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని నాకు అనిపించింది పర్సనల్గా, నేను చూస్తున్న ఎపిసోడ్లో కానీ లైవ్స్లో కానీ. సుమన్ శెట్టి గారికి వచ్చిన సాక్రిఫైస్ ఏంటంటే స్మోక్ సాక్రిఫైస్ చేయాలి అన్నారు. సో తాకుండా కూడా ఉండొచ్చు, సో బట్ నో అని చెప్పేశారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ గా ఇంకొక ఛాన్స్ భరణి గారికి ఇచ్చారనమాట. సాక్రిఫైస్ చేయడానికి వచ్చిన టాస్క్ ఏంటంటే తను పెండెంట్ బాక్స్ తెచ్చుకున్నాడు కదా, పెండెంట్ బాక్స్ సాక్రిఫైస్ రిటర్న్ పంపించేయాలి అని చెప్పగానే వెంటనే లేసి ఓకే అని చెప్పి వెళ్ళి పెండెంట్ బాక్స్ తెచ్చేసి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాడు. సో నాగార్జున గారు కూడా చెప్తా ఉంటారనమాట. సో తనకి ఆ పెండెంట్ బాక్స్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే హౌస్ లోకి వెళ్లే ముందు కూడా ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళకూడదు అన్నప్పుడు ఆయన స్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ సంజన గారికి అంత వాల్యుబుల్ బాక్స్ సంజన గారి కోసం ఆయన సాక్రిఫైస్ చేయడం వల్ల భరణి గారి గ్రాఫ్ చాలా పెరిగింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మంచిగానే ఆడుతున్నారు, మంచిగానే ఉంటున్నారు, బట్ ఆ పెండెంట్ బాక్స్ సాక్రిఫైస్ చేయడం వల్ల ఆయన గ్రాఫింగ్ మరి కొంచెం పెరిగింది అనమాట. సో దీంతో 100% బ్యాటరీ పెరిగి సంజన గారు బ్యాక్ టు హౌస్ వచ్చారనమాట. సో ఎలిమినేట్ అయిపోయి మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయిన సంజన గారు ఓజీ లాగా రీ ఎంట్రీ ఇచ్చారు హౌస్ లోకి. సో ఇదంతా ఎలిమినేషన్ ప్రాసెస్. సో దీంట్లో మనం మనుషుల యొక్క బిహేవియర్ ఏంటి, ఎవరి కోసం ఎలా సాక్రిఫైస్ చేయాలి, వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆడియన్స్ చూస్తారనమాట. సో అదేదో ఆ ఒక్క ఎపిసోడ్కి అనుకోవద్దు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది మన జనాలందరికీ తెలుస్తుంది. దీని తర్వాత నాగార్జున గారు ప్రీవియస్ కెప్టెన్ అయిన డిమోన్ పవన్ ని క్లాస్ స్పీకర్ అనమాట. ఎందుకంటే హౌస్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఓనర్స్ కి టెనెంట్స్ కి రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఎవరు పాటించట్లేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, బ్లాంకెట్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఫుడ్ ఏది పడితే అది తింటున్నారు. సో నువ్వు మంచిగా ఉండడం కోసం రూల్స్ అన్ని తీసావా అని చెప్పి ఆయనకి క్లాస్ పీకి. నెక్స్ట్ కమింగ్ మండే నుంచి రూల్స్ ఇలాగే ఉంటాయి. సో సేమ్ ఫుడ్ బయట నుంచి వచ్చింది, ఆ ఫుడ్ మాత్రమే తినాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. అలాగే సో కొన్ని వీడియోస్ చూపించి కొంతమందికి క్లాస్ స్పీకర్ అనమాట. సో దాంట్లో రాముని పిలిచారు, రాముని పిలిచి రాముకి సంజన గారికి తనుజాకి అయిన వారి గురించి ఆయన అడిగారు అనమాట. ఎందుకంటే నేను అనలేదు సార్, నేను అనలేదు అంటారు. బట్ నాగార్జున గారు లోపల బయట వీడియో ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ అడిగితే అవును నేను అనలేదు, అదే చెప్పాను అంటారు. మళ్ళీ లోపల తనుజాతో మాట్లాడిన వీడియో కూడా ప్లే చేశారు. ప్లే చేసి ఇదిగో నువ్వు వాళ్ళ మాట మార్చడం వల్లే చాలా మందికి గొడవలు అవుతున్నాయి, ఫ్రెండ్స్ ఎనిమీస్ అవుతున్నారు, నువ్వు అలా మాట మార్చడం వల్ల, నిన్ను తనుజ తిట్టడం వల్ల ఇమాన్యుల్ కి తనుజ మీద ఒపీనియన్ మారిపోయింది, తను ఒక డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పి ఇమాన్యుల్ కూడా అడుగుతారనమాట. వీడియోలు చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది ఇమాన్యుల్ అంటే, ఇమాన్యుల్ అంటాడు యా రాముదే తప్పుంది, సో నేను తీసుకున్న డెసిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు అని చెప్తారు. సో రాముకు కూడా చెప్పింది ఏంటంటే మాట ఏదైతే ఉంటుందో అదే మాట స్టాండ్ తీసుకుని మాట్లాడు, ఇలా మాటలు మార్చొద్దు, అలా మాటలు మార్చడం వల్ల సో నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది, అప్పుడు నువ్వు బ్యాడ్ అవుతారు అన్నట్టు చెప్పారు. రాము మీద జనాలు ఆల్రెడీ ప్రీవియస్ టాస్క్ లో కూడా చూసారు, సేమ్ అలాగే ఫ్లిప్ అయ్యారు, ఇప్పుడు కూడా ఫ్లిప్ అవుతున్నారు. సో తను గ్రాఫ్ అనేది తగ్గుతుంది అని అనిపించింది నాకు. సో రాము కూడా హరీష్ గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు. సో తర్వాత తనుజాని ఎందుకు అంత ఫైర్ అయిపోయావు, నార్మల్ గా కూడా అడగొచ్చు కదా, ఎందుకు నీకు అంత కోపం ఎందుకు వచ్చేసిందని కూడా అడిగారు. తనుజ కొంచెం రియలైజ్ అయింది, బట్ నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయనని చెప్పింది. తర్వాత మన లత్కోడ్ హరీష్ గారి గురించి మాట్లాడారనమాట. లత్కోడ్ హరీష్ అని పిలుస్తారు మన నాగార్జున గారు, ఆడియన్స్ ని కూడా
ఆడియన్స్ తో కూడా మాట్లాడుతూ హరీష్ ని లత్కోడ్ హరీష్ అని పిలవడంలో ఏమైనా తప్పు ఉందని అడుగుతారు. ఆడియన్స్ అంటారు ఇప్పుడు పిలవడంలో ఎటువంటి తప్పు లేదు సార్ అంటారు. సో తను హరీష్ గారితో మాట్లాడతారు అనమాట. లత్కోడ్ అని ఎందుకు పిలిచామంటే హరీష్ గారు ఎప్పుడు కూడా తను చేసిన తప్పని ఎప్పుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది తప్పని ఆయనకు తెలుసు, కానీ అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెయ్యాలి, నేను ఇంతే, నేను ఒక మాస్క్ మ్యాన్ అనుకుంటా, ఏదో అనుకుంటారు, కానీ అక్కడ ఆయనకు అంత సీన్ లేదని ఆయన తెలవట్లేదు. సో లత్కోడ్ అనేది తప్పు కాదు, అది ఇది అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. బట్ హౌస్ లో వాళ్ళకి లత్కోడ్ అనేది తప్పు అనిపించింది. అలాగే నాగార్జున గారు ఏమంటారంటే హరీష్ ఇక మీద అందరూ కూడా లత్కోడ్ హరీష్ అని పిలవండి అంటే నో నేను ఒప్పుకోను అంటారు. మరి అతను అంటేనే ఆయన తీసుకున్నప్పుడు లత్కోడ్ అనేది బ్యాడ్ వర్డ్ అని ఆయనకి అర్థం కావట్లేదు. సో అందరూ అలా పిలవడానికి నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పారు. కానీ లత్కోడ్ అనడం తప్పు, నాది తప్పైపోయింది, సారీ అని మాత్రం ఆయన నోట్లోంచి రాలేదు. మరి నాగార్జున గారు కూడా ఎందుకు అడగలేదు నాకు తెలియట్లేదు. ప్రతిసారి సారీ చెప్పిస్తారు, బట్ ఈసారి హరీష్ గారితో చెప్పించలేదు. బట్ ఆయన సారీ చెప్పకపోవడం వల్ల ఆయన యొక్క పర్సనాలిటీ కొంచెం గొప్పగా ఉంటుందని ఆయన ఫీల్ అవుతున్నారేమో, కానీ బయట జనాలకి చాలా బ్యాడ్గా కన్వే అవుతుంది అదేను. అండ్ తనుజ గారు కాఫీ పెట్టమన్నా కూడా నేను పెట్టను, అది ఇది, నేను అంత కష్టపడి నాకు బట్టలు రాకపోయినా నేను హైజీన్ గానే ఉండి పెట్టాను, బట్ అందరూ నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వలేదు, అది ఇది రకరకాలుగా. అంటే ఆయన ఆలోచించేది ఆయన కరెక్ట్ అనుకుంటా ఉంటారు. సో ఆయన చేసిన పనికి వాళ్ళు హౌస్ లో వాళ్ళు పొగడాలి, స్టాండ్ తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈయన బిహేవియర్ బట్టే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు అనేది ఆయన తెలవట్లా. సేమ్ నాగార్జున గారు అదే చెప్పారు, నీ కోసం మాత్రమే స్టాండ్ తీసుకోవట్లా, ఎందుకంటే నువ్వు వాళ్ళు స్టాండ్ తీసుకునేదంటే నీ బిహేవియర్ ఉండట్లేదు. సో నువ్వు అది గెలుచుకోవాలి, వాళ్ళతో మంచిగా ఉంటేనే వాళ్ళు నీతో స్టాండ్